యాక్చువల్లీ ఇది చాలా తక్కువ మందికి తెలుసు అనమాట. ఇక్కడ హైదరాబాద్లో ఇంత మంచి టెంపుల్ ఉంది అని చెప్పేసి మీరు ఇప్పుడు చూడవచ్చు. దాని యొక్క ఫుల్ ఆర్కిటెక్చర్ ఒక రాజభవనం లాగా ఉంది. ఇక్కడ ఇంకొక అద్భుత విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఈ ఫుట్ ప్రింట్స్ కనబడుతున్నాయి కదండి, ఇవి ఒరిజినల్ ఫుట్ ప్రింట్స్ అనమాట. శ్రీ స్వామినారాయణ భగవాని మీరు ఇప్పుడు చూస్తున్నారు, రియల్ ఫుట్ ప్రింట్స్ అది. సో ఇక్కడ మనకి టెంపుల్కి గేట్ 2 నెంబర్ ఉంది కదండి, ఇక్కడ నుంచి మనం ఎంట్రీ అవ్వాలి. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ లోపలికి వచ్చాక చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ ఈ వాతావరణం. సో మనకి ఇక్కడ మనం షూస్, చెప్పులు ఇవన్నీ ఇక్కడ మనం డిపాజిట్ చేయొచ్చు. ఇది మనకి చెప్పుల స్టాండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, అక్కడనే మనం టెంపుల్ లోపలికి దారి అనమాట. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. మనం క్రౌడ్ కూడా ఏముండదండి, చాలా బాగుంటుంది ఇక్కడ. మనకి ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ చూస్తే చాలా చాలా బాగుంటుంది. మనం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. యాక్చువల్లీ ఇది చాలా తక్కువ మందికి తెలుసు అనమాట. ఇక్కడ హైదరాబాద్లో ఇంత మంచి టెంపుల్ ఉంది అని చెప్పేసి మీరు ఇప్పుడు చూడవచ్చు. దాని యొక్క ఫుల్ ఆర్కిటెక్చర్ ఒక రాజభవనం లాగా ఉంది. ఇక్కడ ముందుగా చూసుకున్నట్టయితే స్వామివారు పాదాలు దర్శనమిస్తాయండి. ఇదే మనకు ఎంట్రన్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది రసూల్పురా దగ్గరలో ఉంది, హైదరాబాద్ నడిబొడ్డున ఉంది. చాలామందికి ఈ యొక్క ఆలయం గురించి తెలియదు, బట్ ఒక్కసారి ఇక్కడికి విజిట్ చేసిన తర్వాత మనకి చాలా ఒక పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే టాయిలెట్స్ కూడా ఉన్నాయి మనకి. సో అక్కడ జెంట్స్ టాయిలెట్ అండ్ లేడీస్ టాయిలెట్ బోత్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం. అండ్ ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ మీరు మొత్తం చూడొచ్చు. ఇది కంప్లీట్లీ ఈ పాలరాతి రాయి అండ్ మార్బుల్. అండ్ అక్కడ చూస్తున్నైతే ఆర్కిటెక్చర్ కూడా ఇట్లా తోరణాలాగా చాలా బాగుంది. అక్కడ మీకు హంసలాగా, హంస ఎగురుతున్నట్టుగా మీరు అక్కడ చూడొచ్చు. 4 వైపులా 4 ఉన్నాయన్నమాట హంసలు ఎగిరినట్టు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నారు కదండి, యాక్చువల్లీ ఇక్కడ ఎంటర్ అవ్వడంతోనే మనకి జెంట్స్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, లేడీస్ రైట్ సైడ్ వెళ్ళాలి. అంటే ఇక్కడ సపరేట్ ఉన్నాయి అన్నమాట మనకి. సో ఇక్కడికి వచ్చి మనం చాలా అండ్ మెడిటేషన్ చేసుకోవచ్చు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. సో ఇంకా ఎవరు రాలేదన్నమాట. ఒకవేళ మనం ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో వస్తే మాత్రం చాలా రష్ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ భజన కార్యక్రమాలు కూడా చాలామంది చేపడతారనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నది లేడీస్ ప్రేయర్ చేసుకోవడానికి, అండ్ ఇక్కడ రైట్ సైడ్ జెంట్స్ ఉంటారనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, వీళ్ళంతా వాళ్ళ డివోటీస్ అనమాట, ఫాలోవర్స్, ఆదినారాయణ స్వామి ఫాలోవర్స్ అనమాట. అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క పిక్ చూడొచ్చు. సో ఇది ఇప్పుడు లేడీస్ అని అనుకున్నాం కదా. సో ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకు వెళ్తే ఇక్కడ మనకు శ్రీకృష్ణ అండ్ ఇక్కడ శంకరుడు కూడా, మన ఈశ్వరుడు కూడా మనకి దర్శనమిస్తాడు, శివపార్వతులు, వినాయకుడు మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇక్కడ కూడా వచ్చేసి ఒక విగ్రహం ఉంది, మీరు చూడొచ్చు. ఇక్కడ ఇంకొక అద్భుత విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఈ ఫుట్ ప్రింట్స్ కనబడుతున్నాయి కదండి, ఇవి ఒరిజినల్ ఫుట్ ప్రింట్స్ అనమాట. శ్రీ స్వామినారాయణ భగవాని మీరు ఇప్పుడు చూస్తున్నారు, రియల్ ఫుట్ ప్రింట్స్ అది. ఇక్కడ మనకి దీని స్టోరీ కూడా ఉంది, అంటే తన చైల్డ్హుడ్లో తన బాల్యం ఎలా గడిచింది అని చెప్పి ఇక్కడ మీరు చూస్తున్నారు అన్నీ కూడా. సో ఇవన్నీ చైల్డ్హుడ్ మెమొరీస్ ఆఫ్ నారాయణ స్వామి. పైన కూడా ఇది ఫుల్లీ సెంట్రలైజ్డ్ ఏసీ అనమాట. సో మనం ఇప్పుడు అటు సైడ్ వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం. ఇక్కడ ఈ వారిని అడిగి మేము కొంత సమాచారం సేకరించానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మహంతి స్వామి మహారాజ్ అనమాట. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ దీన్ని రూల్ చేసేది, అంటే దీని యొక్క కన్స్ట్రక్షన్ కూడా ఆ స్వామీజే కట్టించారు. మీరు అక్కడ చూస్తున్నట్టయితే అందరూ వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ వన్ హరికృష్ణ మహారాజ్, దాని తర్వాత భగత్జీ మహారాజ్, మీరు అక్కడ నేమ్స్ ఉన్నాయి వాళ్ళవి, గుణాతీతానంద్ మహారాజ్ స్వామి అండ్ శాస్త్రిజీ మహారాజ్ అండ్ ఘనశ్యామ్ మహారాజ్. వాళ్ళందరూ కూడా మనకి జనరేషన్స్ అనమాట. ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కు వచ్చిన వాళ్ళు.
చాలా బ్యూటిఫుల్గా, చాలా విశాలంగా, ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ చూసినట్టయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం వెళ్ళేది మహంత్ మహారాజ్ అని చెప్పుకున్నాం కదా. యాక్చువల్లీ వీళ్ళు గుజరాత్కి చెందిన వాళ్ళంట. సో మీరు అక్కడ పైన చూస్తున్నారు కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళ శిష్యులు అనమాట. ఒక్కొక్క జనరేషన్కి ఒక్కొక్కరు వచ్చారనమాట. సో ఇక్కడ చాలా భజన కార్యక్రమాలు, స్పీచెస్ కానీ అట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు ఇట్లా ఇది రూమ్ కనిపిస్తుంది కదా, ఈ రూమ్లో నుంచి అటు లోపలికి వెళ్తే ఈ యొక్క వీళ్ళ శిష్యులు ఉంటారనమాట, సాధువులు. సో ఇక్కడ నారాయణ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ కింద హనుమాన్ వారు అండ్ శ్రీరామచంద్రుడు, సీతారామ స్వామి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ దేవాలయం వచ్చేసి 2004లో నిర్మించారంట. సో ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో తనే మొత్తం దీని యొక్క బాగోగులు, అంటే కన్స్ట్రక్షన్ టైంలో కూడా ఇవన్నీ కూడా తనే ఉండి చూసుకున్నారు. మీకు అక్కడ ఉన్నాడు కదా, తనే అన్నమాట. సో మహంత్ స్వామి మహారాజ్. ఇది మనకు రసూల్పురా హైదరాబాద్లో ఉంది. సో ఇది మెట్రో స్టేషన్కి వెరీ నియర్ అన్నమాట. టెంపుల్ యొక్క అడ్రస్ వచ్చేసి మీకు రసూల్పురా మెట్రో స్టేషన్ ఉంది కదండి, బేగంపేట నుంచి సికింద్రాబాద్ వెళ్ళే రూట్లో రసూల్పురా మెట్రో స్టేషన్ వస్తుందన్నమాట. సో ఇక్కడ పిల్లర్ నెంబర్ 1291 ఉంది కదా, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. 500 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మెట్రో స్టేషన్ నుంచి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to 12 ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ 4 to 8. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్.